శ్రీ మహాగణాధిపతియే నమః. మే 16వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 16వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు చేసే ప్రతి పనిని కూడా చక్కగా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. ముందస్తు జాగ్రత్తలతో అన్ని నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ ప్రతి పనిని విజయం వైపు తీసుకువెళ్ళగలుగుతారు. ఊహించిన దానికంటే చక్కగా పనిలో చురుకుదనాన్ని చూపించగలుగుతారు. ఆలోచన విధానంలో కూడా విభిన్నంగా ఆలోచిస్తూ అందరికంటే అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండే అవకాశం కూడా ఉండబోతుందండి. పనిలో కాసింత పనిభారాన్ని తగ్గించుకుంటారు. పనిలో ఒత్తిడి లేకుండా మీ సహజమైన పద్ధతిలో మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కొత్త ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ, మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలను చేసుకోవడం కానీ, లేదా వృత్తి వ్యాపారాలలో ఏదైనా కొత్తగా ఆలోచిస్తూ మీరు వాటిని ప్రారంభించాలనే ఆలోచనలు పెట్టుకోవడం కానీ, వాటి కోసం ప్రణాళికలు వేసుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఏది ఆలోచిస్తున్నప్పటికీ కూడా మీ పనుల పట్ల మీరు మరింత శ్రద్ధాశక్తులతో ఉండగలుగుతారు. ఆ సమయంలో మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆచరణలో పెట్టుకునే విధంగా మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో సునిశ్చితంగా పరిశీలించి తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలను తీసుకోవటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇవ్వబోతుంది. అన్నింటినీ కూడా ముందుగానే బేరీజ్ వేసుకోగలుగుతారు. పలానా పని చేయటం వల్ల ఈ పని వల్ల మనకి ఎలా ఉంటుంది, ముందుకు రాణించగలుగుతామా లేదా, చక్కగా పనులు ముందుకు వెళ్తాయా లేదా అనే ఆశతో మీరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదేవిధంగా చక్కగా వాటిని అమలుపరిచే విధానంలో కూడా ప్రణాళికలను వేసుకుంటూ ఆ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ముందు జాగ్రత్తతో ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకోవటం వలన అన్ని విషయాలలోనూ కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ఎవరికైనా మాకు ఇలా జరగట్లేదు, ఇట్లా జరగట్లేదు అనే అసంతృప్తి వ్యక్తం చేస్తే మీరు ఒకసారి మీ గోచార ఫలితాలను కాకుండా మీ గ్రహచార ఫలితాలను మీరు బేరీజ్ వేయించుకోండి. అంతేకాని మీరు ఇవి మాకు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అన్న ఆలోచనతో ఉంటే, అసంతృప్తితో ఉంటే మీకు జరిగేవి కూడా మీ ముందుకు వచ్చినా కూడా మీకు కనిపించవు. అందువలన మీరు వాటిని ముందుగానే లెక్కలు వేయించుకొని మీకు ఎందుకు జరగట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిని కార్యరూపంలో దాల్చుకోగలుగుతారండి. అంతేకాకుండా ప్రతి విషయాన్ని మంచి దృష్టితో ఆలోచించడం, మంచి మాటలను వినటం వలన మీ యొక్క ఆలోచన విధానమే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడా భగవంతుని ఆశీస్సులతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందండి. ఈ రోజు మీ ఆలోచన విధానం కానీ, మీరు ప్రవర్తించే విధానం కానీ చక్కగా అన్ని కూడా నూతన ఉత్సాహంతో మీరు భగవంతుని మీద మరింత శ్రద్ధాశక్తులతో ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే విధంగా రాణించే అవకాశం కూడా చక్కగా మీకు కలిసి వస్తుంది. అన్ని పనులు మీకు అనుకూలంగా మారటం, ప్రతి పనిలోనూ కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు చక్కటి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మ సంతృప్తిని కూడా అందిస్తుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీ ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధిని చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్తూ ప్రతి పనిని కూడా ఎంతో విజయవంతంగా రోజు ముగిసే సమయానికి పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసినా, మీరు ఈ పనులు చేయలేరు లేదా మీకు కాలం కలిసి రాదు, ఇట్లాంటివి ఎవరైనా మీ వద్దకు వచ్చి చెప్పినా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా భగవంతునిపై భారం వేసి మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం, మీ యొక్క స్వయం కృషిని నమ్ముకుంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు మరింతగా విజయాలు చేకూరే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ మీరు మరింత తెలివైన విధంగా వ్యవహరించగలుగుతారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలను రెట్టింపు చేసి వెతుక్కునే విధంగా కూడా ఆలోచనలు చేసుకోగలుగుతారు. భవిష్యత్తులో కూడా ఏ విధంగా మేము అడుగులు వేయాలి అనే నిర్ణయాలను కూడా చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ఆలోచించుకోగలుగుతారండి. ముందస్తు జాగ్రత్తలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రతి పని కూడా విజయం వైపుకు వెళుతుంది. అన్ని విషయాలలోనూ కూడా ముందుకు సాగి చక్కటి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అందరి మనసును గెలుచుకునే విధంగా చక్కగా అందరికీ సహాయం చేయటంలో కానీ, అందరితోనూ మంచిగా మాట్లాడుతూ
అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండటంలోను కానీ, పెద్దలను గౌరవించే విషయంలోను కానీ, అందరికీ సలహాలను ఇచ్చే విషయంలోను కానీ ఈరోజు మరింతగా మీరు అందరి మనసుల్లోనూ గెలుచుకునే విధంగా ఉండబోతున్నారండి. మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని కూడా అందరి మనసుల్లోనూ సంపాదించుకోగలుగుతారు. అది మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా మీకు చేతనైనంతలో మాట సహాయం చేసి పంపించగలుగుతారు. చక్కగా మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీరు అభివృద్ధిని చూడగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందే విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కూడా వారితో కలిసి చర్చించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలన్నీ కూడా చేజిక్కించుకుంటూ, అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క తెలివైన నిర్ణయాల వలన, మీ యొక్క ముందు చూపు వలన, మీ యొక్క ఆలోచన విధానం వలన మీరు ప్రతి అడుగు కూడా ఎంతో చక్కగా వేయగలుగుతారండి. అదే మీకు దారి వేస్తుంది. చక్కగా రోజు ముగిసే సమయానికి మీ ప్రతి పని కార్యరూపంలోకి వెళ్ళే విధంగా మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా లాభాలను పొందుతూ విజయాన్ని పొందే అవకాశాన్ని కూడా మీకు అందిస్తుందండి. ఎక్కడా కూడా అనాలోచితంగా ఆలోచించుకోవటం, ఒక దగ్గరే ఉండిపోవటం ఇట్లాంటివి చేయకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరిచే విషయంలో ముందంజలో ఉండగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ప్రతి పనిని చేస్తూ ఉండటం మీకంటూ మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని మీకు అందిస్తుంది. ఇంకా కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలను అందించగలుగుతారు. అందరితోనూ కూడా మీరు మంచి మాట తీరుతోనూ, మంచి మనసుతోనూ మెలగడం వల్ల వారు కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం కానీ, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడపటం కానీ మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు జాగ్రత్తలను వహించటం, లేదా ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వారు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, ఇట్లా జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, మీరు ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క కష్టపడే మనస్తత్వం, మీ యొక్క ఆలోచన విధానం మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని ఇస్తుందండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా ముందుకు వెళ్తుంది. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకొని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషుల సలహాలను, ఆయా రంగాల్లో ఎవరైతే నిపుణులైన వారు ఉన్నారో వారి సలహాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో, చక్కటి ఆలోచనలతో మీ ప్రతి పనిని పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా మీ యొక్క పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ జరుపుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. ముఖ్యంగా మీరు ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ఆలోచిస్తూ ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానంతో చక్కగా మీరు అన్ని సమస్యలను ఒక కొలకి తెచ్చుకునే విధంగా మీరు మీ యొక్క ప్రతి పనిని అమలు పరుచుకుంటూ వెళ్ళటం మానసికంగా మీకు మరింత ధైర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు జాగ్రత్తతో వహిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చలు సంప్రదింపులు చేసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని అమలుపరిచే విషయంలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తూ ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా చక్కగా ముందస్తు ప్రణాళికలతో మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. అన్ని పనులను కూడా సకాలంలో మీరు బాధ్యతగా అమలు పరుచుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవ.